వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి జన్మవృత్తాంతాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. బ్రహ్మాది దేవతలంతా దేవకీ గర్భస్థుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని చక్కగా స్తోత్రం చేసి బ్రహ్మగారు అన్నారు, అమ్మా దేవకీదేవి తల్లి అని సంబోధించారు. అంబా, నీ ఉదరంలో మహానుభావుడున్నాడు, నీకొచ్చిన భయమేమీ లేదు. ఈ కంసుడు తన మృత్యువుని కోరి తానే తెచ్చుకున్నాడు, ఇది స్వయంకృతాపరాధం. అతని వల్ల, కంసుని వల్ల మీకు ఎట్టి అపకారము జరగదు. మీకే కాదు, యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ పరమాత్ముని చేత రక్షింపబడతారు. మీ అందరినీ రక్షించటానికే, దుష్టుల్ని శిక్షించటానికే ఆ శ్రీ మహావిష్ణువు అవతరిస్తున్నాడన్న విషయాన్ని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మాది దేవతలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత దశమస్కంధంలో 3వ అధ్యాయం మనం ప్రారంభించుకుంటున్నాం. శ్రీ సుకౌవాచ అథ సర్వగుణోపేతః కాలః పరమశోభనః యర్హ్యేవా జన్మర్క్షం శాంతర్క్షగ్రహతారకం. చక్కని సమయం, ప్రశాంతమైనటువంటి వాతావరణం, సమస్తమైన గుణములకు ఆలవాలమైనటువంటి చక్కని కాలం సమీపించింది. పరమశోభనః, ఎంతో అందమైన ఆహ్లాదకరమైనటువంటి చక్కని ప్రకృతి. ఆ సందర్భంలో యర్హ్యేవా జన్మర్క్షం శాంతర్క్షగ్రహతారకం, అందరినీ సృష్టించేటువంటి బ్రహ్మదేవుని సృష్టికే కారకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు భక్తులను రక్షించటం కోసం, సాధు సజ్జనులను కాపాడటం కోసం తాను అవతరించినట్లుగా మనందరికీ కనిపిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నక్షత్రాలు, గ్రహాలు అన్నీ శాంతంగా ఉన్నాయి. ప్రకృతి అంతా పులకించి ఉన్నది. అంతా ప్రశాంతమయమైనటువంటి వాతావరణం. ఏ సమయంలో జన్మించారు, ఏ నక్షత్రంలో జన్మించారంటే, స్వామి బ్రహ్మగారు ఏ నక్షత్రానికి అధిష్టాన దేవతయో ఆ నక్షత్రంలో స్వామివారు జన్మించారు. బ్రహ్మగారు అధిష్టాన దేవత ఏ నక్షత్రానికి అంటే రోహిణీ నక్షత్రానికి. ఆ రోహిణీ నక్షత్రం రోజున స్వామివారు అవతరించారని వర్ణిస్తూ ఉన్నారు. దిశః ప్రసేదుర్గగనం నిర్మలోడు గణోదయం మహీ మంగళభూయిష్ఠ పురగ్రామ వ్రజాకర. దిక్కులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి, ఆకాశం కూడా నిర్మలంగా ఉంది. నిర్మలోడు గణోదయం, నిర్మలంగా ఉన్నటువంటి నక్షత్రాలు, అదేవిధంగా గ్రహాలు, ఇటువంటివన్నీ ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. ఆకాశంలో ఎక్కడ అలజడులు లేవు, విపరీతాలు లేవు. మహీ మంగళభూయిష్ఠ పురగ్రామ వ్రజాకర. భూమి ఎలా ఉన్నది అంటే సమస్తమైన మంగళములకు స్థానభూతయ్యి ఉన్నదా అన్నట్లుగా ఉన్నది. పట్టణాలు కానీ, గ్రామాలు కానీ, పల్లెలు కానీ, గోవాసములైనటువంటి పల్లెలు ఉంటాయి, అవి కానీ, ఇవన్నీ ఎంతో ప్రసన్నంగా ఉన్నాయి. ఎక్కడా అలజడులు లేవు, ఏమీ లేవు. పరమాత్ముడు అవతరిస్తున్నాడు అంటే ప్రకృతి అంతా నిర్మలంగా ఉంది. అదొక శుభసూచకం. నద్యః ప్రసన్న సలిలాః హ్రదాః జలరుహశ్రియః ద్విజాలికుల సన్నాదస్తబకా వనరాజయః. నదులన్నీ నిర్మలంగా ఉన్నాయి, అందులో ఉన్నటువంటి నీళ్లు ప్రశాంతంగా స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉన్నాయి, హాయిగా. అలాగే హ్రదాః జలరుహశ్రియః, సరస్సులు ఎలా ఉన్నాయి, వికసించినటువంటి కలువలతో అందంగా ఉన్నాయి. అంటే సరస్సుల్లో ఉండేటువంటి సంపదలు ఏవైతే ఉంటాయో అవన్నీ శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ద్విజాలి కుల సన్నాదస్తబకావనరాజయ. పక్షుల యొక్క చక్కని శబ్దములు,
తుమ్మిదల యొక్క ఝంకారములు, వీటితో నిండి ఉన్నది ప్రకృతి అంతా కూడా. పుష్పముల యొక్క గుత్తుల యందు తుమ్మెదలు ఝంకారం చేస్తూ సంచరిస్తూ ఉంటే పక్షులన్నీ చక్కగా మనోహరంగా కూస్తూ ఉన్నాయి. వనరాజయ, అటువంటి ప్రకృతితో నిండినటువంటి చక్కని సందర్భం అనేది కనిపిస్తూ ఉన్నది. ఉద్యానవనాలు, అరణ్యాలు అన్నీ కూడా ఈ రకంగా విచిత్రమైనటువంటి వృక్షములతో, ఆ వృక్షముల యందు చక్కగా వికసించిన పుష్పములతో, సరస్సులతో, పక్షుల యొక్క కిలకిలారావములతో అందంగా మనోహరంగా ఉన్నది. ఉద్యానవనాలు, అరణ్యాలు, సరస్సులు, నదులు, ఇన్ని మాటలేల సమస్తమైనటువంటి ప్రకృతి కూడా ప్రసన్న గంభీరంగా హాయిగా ఉంది. అందరి హృదయాలు సుఖంగా ఉన్నాయి పరమాత్ముడు అవతరించేటువంటి సందర్భంలో. వవౌ వాయు సుఖస్పర్శ పుణ్యగంధవః శుచి అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధత. వాయువు ఎలా వీస్తూ ఉన్నది అంటే ప్రశాంతంగా వీస్తూ ఉన్నది. వాయువు కూడా చక్కని సువాసనతో కూడి ఉన్నది. పుణ్యగంధవః, పవిత్రమైనటువంటి సువాసనతో ఆ వాయువు చాలా స్వచ్ఛంగా, సువాసనాపూరితంగా, సుగంధభరితంగా ఉన్నది, స్వచ్ఛంగా ఉంది. సుఖస్పర్శ, శరీరానికి సుఖమైనటువంటి స్పర్శనిస్తూ ఉన్నది. అంటే వాయుదేవుడు కూడా ప్రసన్నంగా వీస్తూ ఉన్నాడు తప్ప విపరీతమైన వాయువు లేదు, అసలు లేకుండా లేదు. చల్లనైనటువంటి చక్కని మెల్లనైన హాయిగొలిపేటువంటి సుగంధపూరితమైన వాయువు అలా అలా ప్రసరిస్తూ ఉన్నది. అగ్నయశ్చ ద్విజాతీనాం శాంతాస్తత్ర సమింధత. బ్రాహ్మణోత్తములు పూజించేటువంటి అగ్నిదేవుడు చక్కగా ప్రకాశిస్తూ ఉన్నాడు. త్రేతాగ్నులు, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అనే పేరు కలిగినటువంటి త్రేతాగ్నులు నిరంతరము బ్రాహ్మణోత్తములచే, వేద పండితులచే పూజలందుకునేటువంటి అగ్నిస్వరూపములన్నీ ఏమాత్రము పొగ లేకుండా స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ప్రజ్వలిస్తూ ఉన్నాయి శాంతంగా. వాటిల్లో కూడా ఏమాత్రము ఉగ్రస్వరూపం అనేది లేదు. శాంతాహ, ప్రసన్నంగా అవి చక్కగా మండుతూ ఉన్నాయి. పొగ అనేది లేదు, స్వచ్ఛంగా ఉంది అగ్ని స్వరూపం కూడా. ఇంత పవిత్రమైన సందర్భంలో స్వామి అవతరించారని చెబుతూ మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనాం అసురద్రుహాం జాయమానే అజనే తస్మిన్నేదు దుందుభయో దివి. సజ్జనుల యొక్క మనస్సులన్నీ ప్రసన్నంగా, ప్రశాంతంగా, హాయిగా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఏదో మనస్సుకి తెలుస్తోంది, మనకి భవిష్యత్తులో ఏదో హాయి కలగబోతోంది, దుష్టుల నుంచి మనం రక్షింపబడుతున్నాము, మనని రక్షించేటువంటి పరమాత్ముడు అవతరించబోతున్నాడు అని తెలిసిందేమో అన్నట్లుగా వాళ్ళ హృదయాలన్నీ హాయిగా, ఆరాటం లేకుండా సుఖంగా ఉన్నాయి. మనాంస్యాసన్ ప్రసన్నాని సాధూనాం అసురద్రుహాం. రాక్షసులైనటువంటి వాళ్ళకి ఆ సుఖం ఉండదు. రాక్షసుల కంటే ఇతరమైన ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళకే భగవంతుని యొక్క అవతారం అనేది సుఖాన్ని ఇస్తుంది. పరమాత్మ యొక్క తత్వం అనేది సజ్జనులకు ఆనందాన్ని కలిగిస్తుంది, దుష్టులైన వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి చెడ్డ పనులకు ఇంకా అంతమే కదా, అందువల్ల వాళ్ళ ఆనందాన్ని పొందలేరు. జాయమానే అజనే తస్మిన్నేదు దుందుభయో దివి. అజనే జాయమానే, అసలు పుట్టుకే లేనటువంటి వాడు పుట్టినట్టుగా కనిపిస్తూ ఉంటే, పుడుతూ ఉంటే, దుందుభయ దివి నేదు, స్వర్గంలో దేవదుందుభులన్నీ చక్కగా మ్రోగినాయి. ఈ సందర్భంలో దేవతలు వాళ్ళ ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. జగుః కిన్నర గంధర్వాః తుష్టువుః సిద్ధచారణాః విద్యాధర్యశ్చ ననృతుః అప్సరోభిః సమంతద. కిన్నరులు, గంధర్వులు మొదలైన దేవతలందరూ చక్కగా పాటలు పాడుతున్నారు, భగవత్ సంబంధమైనటువంటి చక్కని కీర్తనలు గానం చేస్తున్నారు. సిద్ధచారణాః తుష్టువుః, సిద్ధులు, చారణులనే పేరు కలిగినటువంటి దేవతలందరూ స్తోత్రాలు చేస్తున్నారు. పరమాత్మ, పరంధామ, పురుషోత్తమ అని వాళ్ళు స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. విద్యాధర్యశ్చ ననృతుః, విద్యాధర స్త్రీలు చక్కగా నాట్యం చేస్తున్నారు. కిన్నరులు, గంధర్వులు పాటలు పాడుతూ ఉంటే విద్యాధర స్త్రీలు చక్కగా నాట్యాలు చేస్తున్నారు. అప్సరోభిః సమంతద, అప్సరసలతో కూడి ఆ విద్యాధర స్త్రీలు నాట్యం చేస్తున్నారు. అంటే
అప్సరస స్త్రీలందరూ, దేవతా స్త్రీలు కూడా హాయిగా నాట్యం చేస్తూ ఉన్నారు. ముముచుర్మునయో దేవాః సుమనాంసి ముదాన్వితాః మందం మందం జలధరాః జగర్జుః అనుసాగరం. ఆకాశం నుండి దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తున్నారు. మునులు దేవర్షులు వీళ్ళు కూడా పుష్పములను చక్కగా కురిపిస్తూ ఉన్నారు. ఎలాగా? ముదాన్వితాః, ఆనందంతో కూడినటువంటి వాళ్ళై పూలవాన కురిపిస్తున్నారు ఋషులు దేవతలు. మందం మందం జలధరాః జగర్జుః అనుసాగరం. అలాగే మేఘాలు కూడా ఉరుముతూ ఉన్నాయి. అవి భయంకరమైనటువంటి ఉరుములు కాదు. మందం మందం జలధరాః జగర్జు, నెమ్మదిగా గంభీరంగా చక్కగా గర్జిస్తూ ఉన్నాయి మేఘాలు. ఆ గర్జన ఎలా ఉన్నది అంటే అనుసాగరం. సాగరం దగ్గరికి మనం వెళ్ళి నుంచుంటే ఆ ఘోష ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఆ కెరటాల యొక్క ధ్వని ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి నెమ్మదైన గంభీరమైన చక్కని శబ్దంతో మేఘాలు గర్జిస్తూ ఉన్నాయి. ఇది కూడా శుభసూచకమే. ఆ సమయంలో నిషీధే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ ఆవిరాసీత్. రాత్రి సమయమునందు, అర్ధరాత్రి సమయంలో, తమ ఉద్భూతే, చీకటి అంతటా వ్యాపించి ఉన్నది, దట్టమైనటువంటి చీకటి. జనార్దనే జాయమానే దేవక్యాం దేవరూపిణ్యాం, దేవతాస్వరూపిణి అయినటువంటి పవిత్ర అయినటువంటి ఆ దేవకీదేవి యందు ఆ జనార్దనుడు శ్రీ మహావిష్ణువు ఆవిర్భవిస్తూ ఉంటే, జాయమానే పుడుతూ ఉంటే, ఆ సమయంలో ఎటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువు అంటే సర్వగుహాశయ, సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క హృదయ కమలంలో ప్రకాశించేటువంటి దివ్యమైన స్వరూపం కలిగినటువంటి వాడు ఆ పరమాత్ముడు. అలాంటి పరమాత్ముడు ఆ శుద్ధ అయినటువంటి నిర్మల అయినటువంటి దేవకీదేవి యందు జన్మిస్తూ ఉంటే ఎలా ఉన్నది అంటే యథా ప్రాత్యాం దిశీందురివ పుష్కల, ఒక పూర్ణ చంద్రుడు తూర్పు దిక్కున ఉదయిస్తున్నట్లుగా ఉంది. పూర్ణ చంద్రుడు స్వామి అయితే మరి ఆ తూర్పు దిక్కు ఎవరు అంటే దేవకీదేవి. దేవకీదేవి ఆ పరమాత్మను చక్కగా లోకానికి అందిస్తూ ఉన్నటువంటి చక్కని శుభ సమయంలో ఆ దేవకీదేవేమో తూర్పు దిక్కులా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ పరమాత్ముడేమో పూర్ణ చంద్రుని వలె ఉన్నాడు. ఆవిరాసీత్, ఆవిర్భవించాడా పరమాత్మ అని ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క జన్మ వృత్తాంతాన్ని ఎంతో ఆనందంగా ప్రశాంతంగా సుఖయోగీంద్రుల వారు వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆవిర్భవించినటువంటి వాడు ఎవరు అంటే సామాన్యమైనటువంటి మానవ మాతృడు కాదు సుమా, సర్వగుహాశయ విష్ణు, అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఇక్కడ జన్మిస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఇతడు మానవ మాతృడు కాదు అని వర్ణించి చెబుతూ ఉన్నారు. తమద్భుతం బాలకమంబుజే క్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. ఆ ఆవిర్భవించినటువంటి బాలకుడు ఎలా ఉన్నాడో చెబుతున్నారు. సహజంగా పిల్లలు, పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? సామాన్యంగానే ఉంటారు మానవ మాతృలైతే. కానీ ఇక్కడ ఆవిర్భవించినటువంటి పుట్టినటువంటి ఈ పిల్లవాని యొక్క లక్షణాలు చూస్తే ఇతడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని స్పష్టంగా తెలుస్తోంది. అంటే నేను పరమాత్మను, నేనే అవతరిస్తున్నాను దుష్ట శిక్షణ కోసం అని స్పష్టంగా తెలియజేస్తూ స్వామి ఆవిర్భవించారు. తమద్భుతం బాలకం, పిల్లవాళ్లాగానే ఉన్నాడు, కానీ అద్భుతం, ఏనాడు చూడనటువంటి దివ్యమైనటువంటి రూపం. అంబుజే క్షణం, ఎటువంటి చూపులు కలిగిన వాడు, నేత్రములు ఎలా ఉన్నాయంటే పద్మాల్లాగా, వికసించినటువంటి పద్మాల్లాగా విశాలంగా అందంగా ఉన్నటువంటి నేత్రాలు. చతుర్భుజం, 4 చేతులతో ఉద్భవించాడు ఆ స్వామి. శంఖ గదాద్యుదాయుధం, శంఖము గద, అదేవిధంగా సుదర్శనము పద్మము అనేటువంటి 4 విధములైన
ఆయుధములను ధరించినటువంటి వాడై కనిపిస్తూ ఉన్నాడు. శంఖ చక్ర గదా పద్మాలతో చక్కగా ప్రకాశిస్తూ శ్రీవత్సలక్ష్మౌ, శ్రీ మహావిష్ణువుకి హృదయ భాగంలో ఉన్నటువంటి శ్రీవత్సం అనేటువంటి చిహ్నం ఆ బాలకుని యొక్క హృదయం మీద కనిపిస్తూ ఉన్నది. శ్రీవత్సం అనేటువంటి గుర్తును కలిగినటువంటి వాడు, పుట్టుమచ్చ కలిగినటువంటి వాడు. గళశోభి కౌస్తుభం, కంఠమునందు ప్రకాశించేటువంటి దివ్యమైన కౌస్తుభమణిని ధరించినటువంటి వాడు. పీతాంబరం, పట్టు వస్త్రములు ధరించున్నాడు ఆ బాలకుడు. సాంద్రపయోద సౌభగం, నీటితో నిండి దట్టమైనటువంటి నీలవర్ణంలో ప్రకాశించేటువంటి అందమైన మేఘంలాగా ఉన్నాడు అని వర్ణిస్తూ ఉన్నారు. జగత్తునంతటిని సృష్టించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఇక్కడ ఆవిర్భవించి ఉన్నాడు. దేవకీ వసుదేవులకు కుమారునిగా పుత్రుడై పుట్టినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఆవిర్భవించింది ఎవరంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. వెంటనే మహార్హ వైదూర్య కిరీట కుండల త్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్దామ కాంత్యంగద కంకణాదిభి విరోచమానం వసుదేవ ఐక్షత. అంతేనా? ఇంకా ఎంత గొప్పగా వర్ణిస్తున్నారో చూడండి. వైడూర్యములు పొదిగినటువంటి స్వర్ణ ఖచ్చితమైన కిరీటాన్ని ధరించి ఉన్నాడు ఆ స్వామి. అలాగే బంగారుమయమైన కుండలాలను ధరించి ఉన్నాడు. ఆ కుండలముల యొక్క కాంతి, కిరీటముల యొక్క కాంతితో ఆ స్వామి యొక్క ముంగురులు, నల్లనైన తుమ్మెదల వంటి ఆ ముంగురులు ప్రకాశిస్తూ ఉన్నాయి, కాంతివంతంగా ఉన్నాయి. పరిష్వక్త సహస్రకుంతలం, అసంఖ్యాకమైన కుంతలములు, ముంగురులు. ఆ ముంగురులు ఎలా ఉన్నాయి అంటే అసంఖ్యాకంగా ఉన్నాయి. సహస్ర శబ్దం అంటే ఎక్కువగా ఉన్నాయి, దట్టంగా ఉన్నాయి ముంగురులు. అంత అందమైనటువంటి చక్కని ముంగురులతో స్వర్ణమయమైనటువంటి కిరీటాన్ని ధరించి ఉన్నారు. ఆ కిరీటంలోనేమో వైడూర్యములు పొదిగి ఉన్నాయి. చెవులకు అందమైన బంగారు కుండలాలు ప్రకాశిస్తున్నాయి. ఆ కుండలముల యొక్క కాంతితో ఆ ముంగురులు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన కపోల భాగం కూడా ప్రకాశిస్తూ ఉన్నది. ఉద్దామ కాంత్యంగద కంకణాదిభి, మొలనూలున్నది, బంగారు మొలత్రాడు. అలాగే కేయూరములు, బాహువులకు ఉండేటువంటి చక్కని కేయూరాలు, చేతులకు కంకణాలు, వీటన్నిటితో విరోచమానం, ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ బాలుణ్ణి చూడటానికేమో బాలుడు, కానీ రూపం చూస్తేనేమో శ్రీ మహావిష్ణు స్వరూపమే కనిపిస్తోంది. అంటే దుష్ట శిక్షణ కోసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇక్కడ అవతరించాడు అని ఆవిర్భావ సమయంలోనే వసుదేవునకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు స్వామి. వసుదేవ ఐక్షత, అటువంటి పరమాత్ముణ్ణి వసుదేవుడు చూచాడు. అంటే దుష్టుల్ని సంహరించటానికేమో ఆయుధాలతో కూడినటువంటి స్వరూపం. మరి ఈ రూపాన్ని ఎందుకు ధరించి అవతరిస్తున్నాడు స్వామి అంటే తన సౌలభ్యాన్ని ప్రకటిస్తున్నాడు. భక్తుల కోసం నేను ఈ విధంగా భూమి మీద అవతారములు ధరిస్తూ ఉంటాను అని చెబుతున్నారు. ఇతరమైనటువంటి అవతారముల కన్నా ఈ శ్రీకృష్ణ స్వామి అవతారం చాలా ప్రత్యేకమైనటువంటిది. నేనే పరమాత్మను అని ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఆ స్వామి ఆవిర్భవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్వామి ఆచరించేటువంటి లీలలను సామాన్యమైనటువంటి మానవుల్లాగా పోల్చి చెప్పటం అనేది ఎట్టి స్థితిలోనూ కుదరదు. ఈ విషయాన్ని మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. చిన్ననాటి నుంచే ఘటన సమర్థుడై ఎన్నో మానవులు చేయలేనటువంటి ఎన్నో లీలలను తానే పరమాత్మ అని అనుక్షణము తెలియజేస్తూ ఆ స్వామి ఎన్నో లీలలను ప్రకటించారు. అంటే నేను మానవ మాతృణ్ణి కాదు సుమా, శ్రీ మహావిష్ణువును, దుష్ట శిక్షణ కోసం అవతరించాను, నా భక్తుల్ని రక్షించటం కోసమే ఈ సౌలభ్యమైనటువంటి కరుణాపూరితమైన ఈ దివ్యమైనటువంటి స్వరూపంతో నేను వచ్చాను అని స్వామి ప్రత్యక్షంగా తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపుడైన ఆ బాలకుణ్ణి చూడంగానే వసుదేవుడు ఆశ్చర్యాన్ని పొందాడు. జలధర దేహు ఆజాను చతుర్బాహు, పొడవైనటువంటి చేతులు, జలధర దేహు మేఘము వంటి చక్కని దేహ వర్ణము, సరసీరుహాక్షు విశాలవక్షు పద్మముల వంటి నేత్రములు, విశాలమైన వక్షస్థలము, చారుగదా శంఖ చక్ర పద్మ విలాసు
గదా, శంఖము, చక్రము, పద్మము ఈ నాలుగింటిని 4 బాహువులలో ధరించి ఉన్నాడు. కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైడూర్య మణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు సహించే. సాక్షాత్తు పరమాత్ముడే తన కుమారునిగా ఆవిర్భవించాడంటే ఇక ఆ తండ్రికి ఆనందం అవధులు లేకుండా ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. ఒక క్షణం వసుదేవుడు కింకర్తవ్యతామూఢుడైపోయాడు. రూపం చూస్తేనేమో విష్ణు స్వరూపం, ఉద్భవించిందేమో తన పుత్రునిగా మానవునిగా. సవిస్మయోత్ఫుల్ల విలోచనో హరిం సుతం విలోక్యానక దుందుభిస్తదా కృష్ణావతారోత్సవ సంభ్రమో స్పృశతు ముదా ద్విజేభ్యో అయుతమాప్లుతో గవాం. ఆశ్చర్యంతో ఒక్కసారి విప్పారినటువంటి పద్మముల వంటి లోచనములు కలిగినటువంటి వాడై కళ్ళార్పకుండా చూస్తున్నాడు ఆ వసుదేవుడు. ఎవరిని చూస్తున్నాడు? హరిం సుతం, తన కుమారునిగా ఉన్నటువంటి హరిం శ్రీ మహావిష్ణువుని చూస్తున్నాడు. విలోక్య ఆనకదుందుభి, ఆనకదుందుభి అంటే ఆ వసుదేవుడు విలోక్య చూచినటువంటి వాడై కృష్ణావతారోత్సవ సంభ్రమ, ఆ శ్రీకృష్ణ స్వామి అవతరించినటువంటి ఈ దివ్యమైన సందర్భంలో ఆయనకెంతో ఉత్సాహంగా ఉంది. హడావిడి పడిపోతూ ఉన్నాడు. ఏం చెయ్యాలో అర్థం కాక ఆనందాతిశయంతో ముదా ద్విజేభ్యో అయుతమాప్లుతో గవాం, 10,000 గోవులను బ్రాహ్మణోత్తములకు దానం చేసినట్లుగా మనస్సులోనే భావన చేశాడు ఆ వసుదేవుడు అని వర్ణిస్తున్నారు. నిజానికి నేను స్వేచ్ఛతో ఉన్నట్లయితే గనక వెంటనే దానం చేసేవాడిని. కానీ కారాగృహంలో ఉండడం వల్ల, కంసుడు బంధించటం వల్ల ఈ దానం అనేది చెయ్యలేకపోతున్నాను. కాబట్టి మానసికంగానే ఇప్పుడే నేను బ్రాహ్మణోత్తములకు 10,000 గోవులను దానం చేస్తూ ఉన్నాను అని మనస్సులోనే దానం చేసినట్లు భావన చేశాడు ఆ వసుదేవుడు. ఆనందంతో సతమతమవుతూ అధైనమస్తౌదవధార్య పూరుషం పరం నతాంగ కృతధీ కృతాంజలి స్వరోచిషా భారత సూతికాగృహం విరోచయంతం గతభీ ప్రభావవిత్. వెంటనే నతాంగ, శిరస్సు వంచి వంగి నమస్కారం చేస్తున్నాడు ఆ బాలకునకు. పుట్టినటువంటి వాడు తన పుత్రునిగా పుట్టినా అతడు శ్రీ మహావిష్ణువు అని స్పష్టంగా తెలిసిపోతోంది. వెంటనే 2 చేతులు జోడించి నమస్కారం చేసి కృతధీ, స్థిరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడై ఏకాగ్రతతో ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకున్నాడు వసుదేవుడు. కృతాంజలి, 2 చేతులు జోడించి అవధార్య, ఆయన పరమాత్మ అని నిశ్చయం చేసుకుని పూరుషం ఏనం, ఆ పురాణ పురుషోత్తముడైనటువంటి ఆ పరమాత్మను, ఎటువంటి వాడైన స్వరోచిష సూతికాగృహం విరోచయంతం, తన తేజస్సులతో ఆ పురిటిల్లుని ప్రకాశవంతం చేస్తూ ఉన్నాడు ఆయన. విరోచయంతం, ఆ స్వామి దేహం నుంచి ఉత్పన్నమయ్యేటువంటి తేజస్సుల యొక్క అంకురములతో ఆ గృహమంతా, ఆ కారాగృహమంతా చక్కగా ప్రకాశవంతంగా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నది. వెంటనే ఆ పరమాత్మని యొక్క మహిమ తెలిసింది. ప్రభావవిత్, ఆ పరమాత్మ యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నటువంటి ఆ వసుదేవుడు 2 చేతులు జోడించి గతభీ, భయాన్ని విడిచిపెట్టేశాడు. కంసుడు వస్తాడేమో, ఏం చేస్తాడో అనే భయం కాస్త ఆయన హృదయంలో లేదప్పుడు. ఎందువల్ల? ఎదురుకుండా కనిపించేటువంటి వాడు సాక్షాత్తు పరమాత్ముడు. ఆయన్ని చూడంగానే ఆయనలో ఇటువంటి లౌకికమైనటువంటి భయాలు, ఆవేశాలు ఇవన్నీ కూడా పోయినాయి. ఆ పరమాత్మని చూచి ఆనందంతో స్వరోచిషా భారత సూతికాగృహం పరం నతాంగ కృతధీ కృతాంజలి అస్తౌదవధార్య అథైనం అస్తౌదవధార్య పూరుషం, ఆ పురాణ పురుషోత్తముణ్ణి స్తోత్రం చేయటం ప్రారంభించాడు వసుదేవుడు అని ఆ వసుదేవుడు చేసేటువంటి స్తోత్రాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఆ విశేషాలన్నీ కూడా మనం మళ్ళీ తెలుసుకుందాం.
ఈనాడు శ్రీకృష్ణస్వామి జన్మ వృత్తాంతాన్ని మనందరం కూడా యథాశక్తి తెలుసుకున్నాం. ఇక క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణాయ.